ప్రస్తుతానికి మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. తిరుమల లడ్డు అపవిత్రమైందని కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రాయశ్చిత్త దీక్ష అయితే మొదలుపెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏ కూటమి అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఈ రోజుకి 6 రోజుల నుంచి కూడా ప్రాయశ్చిత్త దీక్షలు అయితే చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికి మనం పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కూడా బ్యానర్ అయితే వేయడం జరిగింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పిఠాపురం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని కూడా ఇక్కడైతే చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు. ఎన్డీఏ కూటమి నుంచి వీళ్ళంతా కూడా ప్రాయశ్చిత్త దీక్ష, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో గత 6 రోజుల నుంచి ఆయన అయితే ప్రాయశ్చిత్త దీక్ష అయితే మొదలుపెట్టారు. అలాగే 6 రోజుల నుంచి కూడా ఇక్కడ పిఠాపురంలో కూడా ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా ప్రాయశ్చిత్త దీక్ష అయితే మొదలుపెట్టారు. అయితే ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఎలా ఉంది, ఎలా చేస్తున్నారని అడిగితే ఇక్కడ కొంతమంది అయితే జన సైనికులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన చెప్పండి. మీకు పైనుంచి పిలుపు వచ్చిందా, లేకపోతే మీరంతా కూడా కలిపి ఇక్కడ దీక్ష చేపట్టారంటారు? ముందుగా పిఠాపురం ప్రజలకు ఓం నమస్తే అండి. ఇప్పుడు మామూలుగా మన పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అన్నది పవన్ కళ్యాణ్ గారి తలపెట్టిన దీక్షకి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా దీక్షలు చేస్తున్నారండి. ఆ దీక్షకు మద్దతుగా ఈరోజు మాకు పిలుపు వచ్చిందని కూర్చోమని మేము కూర్చున్నాం. మా తిరుపతి లడ్డు ఎంతో పవిత్రంగా మనం భావించే తిరుపతి లడ్డుని ఒక అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారండి. ఆయన కోరుకోవాల్సింది మనం కోరుకుంటున్నాం. ఏ కీడి జరగకూడదు రాష్ట్రానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసి దీక్షకి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుకి ఈరోజు మేము కూర్చున్నాం. చెప్పండి, ఎన్ని రోజులు చేస్తారు దీక్షలు? రోజు వేరు వాళ్ళు చేస్తున్నారా, మీరే 11 రోజులు కూర్చుంటారు? మరి నా పేరు బిఎన్ రాజు, జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం. మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో చాలా అపవిత్రంగా జరిగిందనేసి మాత్రం మరి గౌరవ టీటీడీ రిపోర్ట్ రావడంతో మరి ఉప ముఖ్యమంత్రి వారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క మామూలుగా ప్రాయశ్చిత్త దీక్షకి మరి వారు నడిచే బాటలో మేము సైతం అన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం నుంచి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ యొక్క టౌన్ కమిటీ అయినటువంటి కొంతమంది పెద్దలు ఈ యొక్క నిర్వహణ బాధ్యతలు తీసుకుని వారు స్వచ్ఛందంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాలని వారు ముందుకొచ్చి ఈ రోజుని సుమారుగా ఈ రోజు 6వ రోజు ఈ యొక్క రోజు జరుగుతున్న కారణంగా మాత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజున మరి మాకు ఈ రకంగా చేయడం మరి మాకు ఈ యొక్క నిర్వహణ కమిటీ వారు పిలిపించారు. వారి పిలుపు మేరకు మేము ఈ రోజుని ఈ యొక్క దీక్షను చేపట్టడం జరుగుతుంది. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు చేసినంత టైంలో కూడా ఈ దీక్ష అలా కొనసాగుతూ ఉంటుంది. దీనికి నిర్వహణ కమిటీ వారు మరి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మరి ఈ యొక్క దేశకి నిన్న మన దివ్యాంగులు, అలాగే ఈ యొక్క వీర మహిళలు, అలాగే ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ యొక్క దీక్షని పెట్టి వారు ప్రారంభం జరుగుతుంది. మరి దీనిపై వైసీపీ వాళ్ళు కొంతమంది చాలా ఇదిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి అర్థం అవట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అన్నది మాత్రం వారు స్పష్టంగా వినాలి ముందు. ఎందుకంటే నేను ఈ యొక్క దీక్షలో ఏ విధమైనటువంటి రాజకీయం చేయట్లేదు, ఏ విధమైన రాజకీయ పక్షాలు మాత్రం వారి దీనిని కోరుకోలేదు. కాకపోతే ఈ ప్రపంచం అనేటువంటి తిరుమల దేవస్థానం, ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అయినటువంటి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వారికి అప్రభ్రష్ట పట్టించారు కాబట్టి వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వారు మిగతా పార్టీలు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని మేము ఆస్వాదిస్తున్నాము, మేము చేస్తున్నాం. వారు అర్థం చేసుకోవడం కూడా మరి వాళ్ళకి తెలియజేస్తున్నాం. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు, అలాగే మిమ్మల్ని చేయమని పిలుపునిచ్చారని చేస్తున్నారు. ఎప్పుడు విరమింపజేస్తారు దీక్ష? ఎప్పటి నుంచో ఇది మేము ఉంటాం అంటే తేజీ ఖాళీ లేదు. అనేక ఊళ్ళంతా వచ్చి ఎంతోమంది మేము దీక్షలో మేము కూకుంటాం అంటే ఇక్కడ అవకాశం కూడా దొరుకుతలేదు. చాలామంది హిందూ సాంప్రదాయం అంటే ఒక మహాసముద్రం, హిందూ సాంప్రదాయం మహాసముద్రం. ఈ సముద్రంలో కలుషితం చేద్దాము అంటే అది ఎవరి తరం కాదు. వేరే మతతులు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ వాళ్ళ తల్లి, తండ్రి, తాత, ముత్తాతలు కూడా హిందూ దేవుడి పేర్లే ఉన్నాయి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇది మాత్రం హిందూ సాంప్రదాయం ఒక మహాసముద్రం, ఒక కన్న తల్లిలాంటి ఇది హిందూ సాంప్రదాయం. దీన్ని మాత్రం ఎవరు కూడా కలుషితం చేయటం అన్నది అది ధర్మం కాదు. హిందూ ముస్లిం బాయ్ అని హిందూ సాంప్రదాయం. ఇది ముస్లిమ్స్ కూడా కలిసి ఉండాలన్న సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. క్రిస్టియన్స్ కూడా అందరితో కలిసి ఉండాలి. వాళ్ళది కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా హిందూ దేవుడే
ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయం, దాన్ని ఎవరు కూడా పాడు చేస్తే హిందువులు ఎవరు క్షమించరు. ఇది మంచి ఆలోచన ఉండి హిందూ సాంప్రదాయం, ఈ సాంప్రదాయం ఎవరు కూడా కలిసి చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు, హిందువులు మాత్రం. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డూదంతా కూడా కావాలనే రాజకీయం చేస్తున్నారు, అక్కడ ఏమీ జరగలేదు, ఇదంతా కూడా రాజకీయం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దానిపై మీ సమాధానం ఏంటంటే? ఓం నమో వెంకటేశయ్య. ఇప్పుడు నిజంగా చేసింది జగన్మోహన్ రెడ్డి అండి. కానీ మన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మన వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, ప్రపంచానికే ఆయన కలియుగ దైవంగా పేరుగాంచిన వెంకన్న బాబు గురించి అక్కడ అపసారం ఎప్పుడైతే జరిగిందో, ఇదే వైసీపీ ప్రభుత్వం కానీ ఉంటే ఈ పార్టీకి ఎవరికాడిని మామూలుగా కేసులు పెట్టి జైలు వేసిన, అది కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారికి ప్రాయశ్చిత్తం చేయాలి, తప్పు జరిగింది, అపసారం జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేయాలని ఎవరిని ఏమనకుండా ఆయనే సొంతంగా దీని మీద ఒక దీక్ష తీసుకుని 11 రోజులు పాటు చేస్తున్నాడు. ఇది మన ఆంధ్రప్రదేశ్ గురించే కాకుండా ప్రపంచంలోనే ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం అసలు కొన్ని వేల సంవత్సరాల ముందు పుట్టిందే హిందూయిజం. ఆ హిందూయిజానికే కలియుగ దైవం వెంకన్న, ఆయనకే అపసారం జరిగింది. దీన్ని ఏదో రకంగా శుద్ధి చేయాలి, అపసారం పోగొట్టాలి, ప్రజలు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే సదుద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా గ్రామాన్ని ప్రతి ఊర్లోని కూడా దానికి మద్దతుగా హిందువులందరూ దానికి మద్దతు ఇస్తూ హిందూయిజం అంటే ఏటో తెలిసేటట్టుగా చేస్తున్నారు. అందులోనే భాగంగా మేము కూడా ఈరోజు పిఠాపురంలో దీక్ష చేస్తున్నామండి. ఓం నమో వెంకటేశయ్య. అయితే మాజీ మంత్రి రోజా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడు అని చెప్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు అని కూడా మాజీ మంత్రి రోజా అయితే విమర్శించింది. దానిపై మీ కామెంట్ ఏంటంటారు? రోజాకి ఏం తెలుసండి, సినిమాలో చేసింది కానీ రాజకీయంలో వేస్ట్ అండి. అది దానికి వచ్చినట్టు తనకు వాగుతుంది అంతే అండి. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు? ఆవిడ ఆయామేళ కూడా జరిగింది, తిరుపతి 10 సార్లు వెళ్ళిపోయి నెలకి టికెట్లు అమ్ముకున్నది, అది చెప్పడం ఏంటండి? రోజా ఒక రాజకీయ నాయకులుగా ఎప్పుడైనా మాట్లాడిందా? పవన్ కళ్యాణ్ తిట్టిగా ఆవిడకి లేదు. పవన్ కళ్యాణ్ ఈరోజు దిగిన ఒక తిరుపతి లడ్డుని అంత అవమానించారంటే వెంకన్న బాబు అవమానించినట్టు. ఒక తిరుపతి లడ్డు ఒక్కరు తెచ్చి 10 మందికి 20 మంది పంచుతారు పూజలో పెట్టి. ఆంధ్రులను అవమానించారు, వెంకన్న బాబుని అవమానించిన కించపరిచినట్టు. ఆ రోజుకి ఏం తెలుసండి? అయితే పేర్నాని కూడా నిన్న వ్యాఖ్యలు అయితే చేశాడు, ఏ తప్పు జరగలేదు, పవన్ కళ్యాణ్ కావాలనే రాజకీయం కోసం చేస్తున్నాడు. దానిపై మీ సమాధానం? కాదండి, ఫస్ట్ నుంచి జగన్ గారిదే పొరపాటు. ఎందుకంటే పరిపాలనే ఎంతో చండాలంగా చేసింది కాకుండా తిరుపతి వస్తాను గుండు కట్టించుకుంటున్నానంటే ప్రాయశ్చిత్తిక్ష అప్పుడుతో అయిపోతుందండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు రోజు అంది, ఈయన చేసిన దానికి ఆయన ఎందుకు చేయాలని. ఆయనకి ఆ బుద్ధే ఉంటే ఈ పొరపాటు పనులు ఎందుకు చేస్తాడు? ఆయనకి బుద్ధి లేదు. బుద్ధి లేకే కదా ప్రతి ఇలా తగలేసేసి అంటి పెడేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంటారా కేవలం ప్రజల శ్రేయస్ కోసం సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుతున్న పట్ల అతనుకున్న అభిమానం. మేమందరం కూడా అతని బాటలోనే నడవాలని ఆయనకే మద్దతు ఇస్తూ ఆయన వెనకాలే ఉంటూ ఆయన ఎటు నడిస్తే అటే నడవాలనుకుంటూ మేము కోరుతున్నాం. అయితే హిందూ ధర్మాన్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టినా కూడా కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా హిందూ ధర్మం కోసం ఎంతో పాటుపడ్డాడని, ఇక్కడ అంతా కూడా హిందూ ధర్మాన్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మేము ఊరుకొని కూడా పిఠాపురం ప్రజలంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో కొండరి, పిఠాపురం.